శర్వానంద్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆయనకి నేను ఈ మధ్యనే తెలుసు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను సినిమాల్లోకి రాకముందు కూడా ఫ్రెండ్ సర్కిల్తో ఉన్నప్పుడు కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడేవారు, చాలా పద్ధతిగా మాట్లాడేవారు, చాలా మంచిగా ఉండేవారు. ఏమి అంటే హీరోలు అనేసరికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనుకునేవాడిని. అంటే ఎప్పటి నుంచో హీరో కింద ఉన్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అదే ఇదితో చాలా మంచిగా చాలా బాగా మాట్లాడటం అనేది ప్రత్యేకంగా నాకు అది చాలా ఇష్టం. ఎప్పుడు మీ సినిమా నిజంగా సక్సెస్ కొట్టినా కూడా అంటే ఈయన స్టార్టింగ్ చాలా మంచి మంచి డిఫరెంట్ కథలు చేసేవారు, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు చెప్పేవారు. తర్వాత కమర్షియల్ సినిమాలు చేసినా కూడా పెద్ద సినిమాలు చేసినా కూడా దాంట్లో కూడా ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటే కానీ ఎప్పుడు అటెంప్ట్ చేయరు. అది చాలా ఇష్టం అండి నాకు. ఇప్పటికీ కూడా మీ సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటా. మీ చేసిన సినిమాల్లోంచి ఏమన్నా పర్ఫార్మెన్స్లో కానీ దీంట్లోంచి కానీ ఏమన్నా లేపేసి కాపీ కొట్టి చేద్దామంటే కుదరదు. ఏంటో మీ ఒక్కరి సినిమాలే. ఫన్ అయితే ఫన్, ఇంటెన్స్ రోల్ అయితే ఇంటెన్స్, అన్నీ కూడా ఎమోషన్స్, ఎస్పెషల్లీ ఎమోషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. మీరు ప్రతి సంవత్సరం పండగకి రావాలి, తెలుగు సినిమాకి మంచి ఆరంభం ఇవ్వాలి. ఎందుకంటే మీది హిట్ అయితే అందరి సినిమాలు హిట్ అయిపోతున్నాయి. సో ప్రతి సంవత్సరం రావాలి, ఒక గుడ్ స్టార్ట్ జనవరిలో, ప్రతి జనవరిలో మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన సినిమా ఉన్నప్పుడు నాతో వర్క్ చేసే ప్రొడ్యూసర్లు చూడండి మరి హిట్లు అవుతున్నాయి అంట. ఇంకా భాను నందు రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ కథలు చాలా చాలా బాగుంటాయి. మంచిగా నవ్వుకుంటాం, మనం అన్నీ మర్చిపోయి ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకునే కథలే వాళ్ళు రాస్తారు. అండ్ నాకు ఒకటే నచ్చింది ఏంటంటే వాళ్ళ సినిమాల్లో క్లైమాక్స్ నచ్చదురా. మీ క్లైమాక్స్ నాకు నచ్చవు, ఎందుకంటే సినిమా అయిపోతుంది కాబట్టి నాకు క్లైమాక్స్ నచ్చవు. సో ఎక్కడో చోట అవ్వాలి కాబట్టి సినిమా మళ్ళీ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతాం సినిమా అయిపోయాక. అలా ఒక 2 గంటలు మర్చిపోయి ఎలాగా చేయగలిగే రైటర్స్ మన తెలుగులో ఇప్పుడు భాను నందు అండి. ఇంకా చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మంచి మంచి కథలు రాయాలి, మంచిగా అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ. మంజుష గారు మీకు కూడా థ్యాంక్ యూ. శ్రీ విష్ణు గారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.